నాకు సినిమాలో అవకాశం హీరోగా రావాలంటే నేను కష్టపడాలి. చిరంజీవి గారి లాగా ఆయన ఎంత కష్టపడ్డారు. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి ఒక 50 సినిమాలకి ఆయన బావమరిది, తమ్ముడు, విలన్ చేశాక ఆయన ఖైదీ వచ్చింది. అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన అబ్బాయి రామ్ చరణ్ ఫస్ట్ సినిమా ఆరెంజ్ ఎందుకు వచ్చింది? చిరంజీవి గారి అబ్బాయి అక్కడ దాకా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆయన కష్టమే. వాళ్ళు రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అంటే అది చిరంజీవి గారి అబ్బాయిగా ఆయనకి ఎంత వచ్చిందో ఫస్ట్ సినిమాకి, ఆ తర్వాత అంతా ఆయన కష్టమే. వెనకాల ఉంటుంది అది వేరు. బట్ ఫర్దర్గా డెవలప్మెంట్కి ఆయన సొంత కష్టమే. వాళ్ళ బన్నీ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ వీళ్ళందరూ పైకి వచ్చారని కష్టపడ్డారండి. కానీ తిట్లు కూడా బాగానే తింటారు ఎక్కువ. ఏమండి తిట్లు తింటారు, కాంట్రవర్సీస్ లోకి వెళ్తారు. అది పక్కన పెడితేనండి వాళ్ళ కష్టం చూడాలి మనం. ఇప్పుడు వాళ్ళు మనకి ఇప్పుడు నాకు ఆయన అన్నయ్య కాదు, నా బావమరిది కాదండి. నాకు ఎందుకు అవన్నీ ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై దెమ్. చిరంజీవి గారు, బన్నీ గారు, రామ్ చరణ్ గారు, మహేష్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ అండి. అంటే ఇలాంటి యాక్టర్స్ వాళ్ళకి బ్యాకింగ్ ఉన్నా కూడా అంత కష్టపడుతున్నారు. ఎగ్జాక్ట్లీ 3 తరాలు తిని కూర్చున్నా కూడా ఏం చేయలేదు వాళ్ళు. 50 తరాలు కూర్చున్నా పర్లేదు స్టిల్. అంటే ఏంటి మనం ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయాలి. చిరంజీవి గారు 70 ఏళ్ళు అండి ఆయన. ఎందుకంటే ఆయనకి ఇంకా డైట్ చేస్తూ అంత స్లిమ్ గా ఆయన ఇప్పటికి ఎవరు నమ్ముతారండి? నాకు నా 5వ క్లాస్ లో నేను చిరంజీవి గారిని చూస్తున్న ఫీలింగ్ నాకు. ఆయన ఇప్పుడు శంకర్ ప్రసాద్ గా ప్రెస్ మీట్ లో ఆయన ఫొటోస్ చూస్తుంటే నాకు ఇంకా గుర్తు. నాకు ఆయన నా మ్యాట్నీ ఐడియల్. నాకు అలా ఉండిపోయండి. గరణమ్మవుడు, గ్యాంగ్ లీడర్ చిన్నప్పుడు సినిమాలకు వెళ్ళాను. ఐఎమ్ 45 అండి ఇప్పుడు. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 35 years బ్యాక్. అంటే ఆయన ఏజ్ సగం ఇప్పుడు 70. అంటే 35 ఏళ్ళప్పుడు చిరంజీవి ఇప్పుడు నేను చూస్తున్న ఫీలింగ్ ఉంది నాకు. నేను టైంలో వెనక్కి వెళ్ళిపోయిన ఫీలింగ్. అదేంటి నాకు 45 ఏళ్ళు కదా, ఆయనకి ఇంకా 35 ఏంటి అంటే ఆయన కాస్ట్యూమ్స్ కానీ ఆయన గెటప్ కానీ అంటే అది ఇన్స్పిరేషన్ తీసుకోవాలి మనం. కానీ శంకర్ వరప్రసాద్ కి మంచి ట్రోల్స్ వస్తున్నాయి కదా, అసలు ఏంటి ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ సాంగ్స్ ఏంటి? ఏమంటే చెప్తున్నా కదండి, ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారండి. అది నవ్వే వాళ్ళ అదృష్టం. ఆయన యాక్టింగ్ అప్పుడు పీక్ ఏజ్ లో చూసుంటే ఒక మాట కూడా. ఒకటండి మనకి ఫస్ట్ పాయింట్ అంటే ఆ మనిషి ఒక ఇన్స్పిరేషన్ అండి. ఆయన ఎక్కడ ఉన్నాడు